guys, welcome back to our channel Siri Tadi Vlogs. So ఈ రోజు అయితే మేము ఒక దగ్గరికి వెళ్తున్నాం. ఏంటది చెప్పు. ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి. యాక్చువల్లీ ఈ రోజు గిరి ప్రదర్శనకి అయితే వెళ్తున్నాము. బాబు మీ పేక్ కనిపించట్లేదు ఇక్కడ. సో గైస్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మేము ఎన్ఐడి జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. చాలా ట్రాఫిక్ అయిపోయింది అనమాట. సో గైస్ ఇక్కడైతే పబ్లిక్ రియాక్షన్ చాలా ఎక్కువ వచ్చింది. ట్రాఫిక్ ఒకటి కదా, ఎవ్రీ ఒక్క సింగిల్ పర్సన్ కూడా అలా రియాక్షన్స్ అంటే మధ్య మధ్య చాలా ఫన్ కూడా అయ్యింది. లాస్ట్ చూడండి. సో ఈరోజు అయితే గిరి ప్రదర్శన కదా, దానివల్ల అయితే చాలా ట్రాఫిక్ అయిపోయిందనమాట. ఈ ట్రాఫిక్లోని పబ్లిక్ రియాక్షన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ నేను మా అక్క అండ్ మా ఫ్రెండ్ అయితే బైక్ మీద వెళ్తున్నాము. మా డాడీ ఇంకా మా మమ్మీ స్కూటీ మీద వస్తున్నారనమాట. సో ఇప్పుడైతే మేము ఎన్ఐడి దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. సో మేమైతే సింహాచలం తొలిమెట్టు వరకు అయితే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి టైం అయితే 10:30 అయ్యింది. సో ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అందరూ ట్రాఫిక్లో అయితే స్టక్ అయిపోయాము. మీరు ముందుకు జరగండి అని ఒకరి వెనక ఒకరు హార్న్ కొట్టుకున్నాము. సో గైస్ మీకైతే పబ్లిక్ రియాక్షన్ అయితే చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పుడు చూడండి. సో మా అక్క అయితే డ్రైవింగ్ చేస్తుంది అనమాట, అందుకే అందరూ అలా రియాక్ట్ అవుతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలీదు, ఎవడు తెలీదు. ఏం కావాలి వాళ్ళు? ఓ కార్డు కావాలంట వాళ్ళు. కార్డు కావాలంట. అటు బయట వెళ్ళాలంటే కష్టం. ఎవరికి కావాలి? వాళ్ళకి ఏ కావాలా? ఉన్నాయి నా దగ్గర. బాయ్ బాయ్. ఏంటో అలాగే
సో మీ అందరికీ తెలుసు కదా మా మమ్మీ క్యాంప్షై అని. సో ఇక్కడికి కూడా రానని చెప్పారు. మేమే చాలా రిక్వెస్ట్ చేసి చాలా ఫోర్స్ చేసి తీసుకొచ్చామన్నమాట. సో గైస్ ఈ వీడియోలో అయితే ఇలా మధ్య మధ్యలోని వెరైటీ స్మైల్స్ అన్నీ వస్తాయి. జస్ట్ ఇగ్నోర్ ఇట్, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఆటలు చాలా అంటే మధ్య మధ్యలో అలాగే నవ్వారు. ఇక్కడ ఉన్నారు. సో గైస్ ఈ ట్రాఫిక్ చాలామంది నా బైక్ మీద ఉంటుంది కదా సీతాలి బ్లాగ్స్ అని, వాళ్ళు చాలా కష్టపడి సెర్చ్ చేసి మరీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ, చాలామంది చేశారు అలాగా. సో మేమైతే ఎక్కువసేపు ట్రాఫిక్లో ఉండిపోవడం వల్ల బైక్ అయితే పక్కన పార్క్ చేసి కొంచెంసేపు రిలాక్స్ అవుతున్నాం అనమాట. సో గైస్ ఇట్స్ ఓకే, నా మొహం అంత బాగాలేదు, పర్లేదు. ఇప్పుడైతే ఆపేవా ప్లీజ్. ఇప్పుడైతే మేము గోపాలపట్నంలో అయితే ఉన్నాము. మా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట, మా కాలేజ్ కొత్త కాలేజ్ ఫ్రెండ్. ఫస్ట్ తన కెమెరా షై అనమాట, అస్సలు వీడియోలోకి రావట్లేదు తనైతే. సో మేమైతే 10 minutes అలా రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. డిస్కషన్ జరుగుతుంది. చేసుకోండి డాడీ, వీడియో వచ్చింది ఐడియా కాదు. ఫోటో తీయడానికి ట్రై చేస్తున్నాడు. ఫోటో తీయడానికి ట్రై చేస్తున్నాడు. Reactions. సో గైస్ మధ్యలో అయితే రెస్ట్ అని చెప్పి పానీపూరి కోసం ఆగామన్నమాట. కానీ నేను తినడానికి అది బ్యాడ్లకి వీళ్ళు అనుకున్నారు తిందామని, కానీ పానీపూరి అయిపోయింది. సో గైస్ గిరి ప్రదర్శన అంతా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు వస్తాం ఇక్కడికి. మేము ఫస్ట్ అయితే ఈ స్టాల్లో ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ పూజ చేసి అవన్నీ పెడుతున్నారు. దాని తర్వాత మెడికల్ క్యాంప్ అలా చాలా పెట్టారు లైన్గా. కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ కాదు, లాస్ట్ చాలా ఎక్కువ పెట్టారు, లైన్గా ఉన్నాయి. ఇప్పుడు అంతేమీ నాకు అనిపించలేదు, చాలామంది పెట్టలేదు.
యాక్చువల్గా అయితే పైగా ప్లాస్టిక్ కానీ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఓవర్ అయ్యి పాయింట్ ఇదని కాదు ఎక్కడ ఏముంది నేను రిటైర్ అయ్యాను అలాగే నలుగురు కలిసి ఒకసారి చూడండి సమ్మతి గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మా సత్యమహాలక్ష్మి గ్యాస్ తరఫున డి దుర్గా భవాని గారు అలాగే దుర్గాప్రసాద్ గారు వాళ్ళ ఆధ్వర్యంలోని దగ్గర వచ్చే భక్తులందరికీ టాటా గ్లూకోజు, బటర్ మిల్క్, తర్వాత బిస్కెట్లు, తర్వాత జండు బాము, తర్వాత పెయిన్ బాంబ్స్ ఇవన్నీ కూడా మేము అందరికీ అందుబాటులో చేస్తున్నాము. దీనిలో ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా చేస్తున్నారు, తీసుకుంటున్నారు. అన్నీ కూడా మాకు కూడా ఈ సేవా కార్యక్రమం పాల్గొనేందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఎన్ని ఇయర్స్ నుంచి గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నామండి. మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే మంచి తప్పకుండా చేస్తాను. ఇంతకు మించి చేద్దాం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. పంపకం మాత్రం ఎవరి కావాలో భక్తులు స్వచ్ఛందంగా వచ్చి చేసుకుంటారు. దీంట్లో ఏముండదు. దేవస్థానం మాత్రం దేవస్థానం ఏర్పాట్లు మన పకడ్బందీగా చేస్తారు. అది ఈ దగ్గర మీకు స్టార్ట్ అయినప్పటి నుంచి మ్యాక్సిమం భక్తులు స్వచ్ఛందంగానే పెడతారు. మీ రూట్లో దగ్గర 28 పాయింట్లు ఎన్నో ఉన్నట్టున్నాయి. 28 పాయింట్లో కూడా మీకు స్వచ్ఛందంగా భక్తులే ప్రొవైడ్ చేస్తారు. అంటే దీనికి ఏంటంటే మామూలుగా అరుణాచల్ గిరిప్రదక్షిణ తర్వాత అంత ప్రాముఖ్యత గల శృంగేరి గిరిప్రదక్షిణ కాబట్టి దైవిక రోడ్ ఉంటుంది అన్నమాట. ఆ తమిళనాడు అయితే మన ఆంధ్రప్రదేశ్లో బాగా నెంబర్ 1 స్థానం గిరిప్రదక్షిణ. తర్వాత కనదుర్గం సుమారుగా 4 లక్షల మంది వచ్చింటారు. పొలా పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి ఓకే నీ దగ్గర సబ్స్క్రైబ్ చేయండి, చేస్తారు కదా. ఛానల్ పేరేంటి అక్క? బాయ్ బాయ్. యూట్యూబ్ ఛానల్ టాటా. తర్వాత వాయిస్ తీసుకుని నిజం కాడి బయటకు వస్తుందా? ఓకే నవరత్నాలు
ఇది ఎప్పుడు యూట్యూబ్ అండి. యూట్యూబ్ తీయండి అయితే. హాయ్ 7 years. సో 7 years. కమలాదేవి రెసిడెన్సీ. గైస్ అందరూ చాలా మంది నడుచుకొని వస్తున్నారు. మేము విఐపీ బండి మీద వస్తున్నాం. సో ఇక్కడ మేము ఇప్పుడే పులిహోర తిన్నాం అన్నమాట. నాకు చాలా నచ్చింది. మా మమ్మీ మా డాడీ అందరూ తిన్నాము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మాత్రం ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగా పెడుతున్నారు. డ్రైవింగ్ ఎవరు అనుకుంటున్నారా? మా అక్క డ్రైవింగ్. బజ్జికాల ఇప్పుడు నుండే జస్ట్ 5 నిమిషాలు అవుతుంది. కంటిన్యూగా రాజు అని ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ దీనికి అంతటికి మూటో ఏంటంటే గోవింద ఒకటి. నెక్స్ట్ పార్టీ పరంగా చూసి తెచ్చుకోండి. ఏదో బైక్ సేవ చేస్తాం. ఏ రకంగా సేవ చేస్తాం? ఇలాంటి సేవ చేస్తుంది. సేవ చేస్తే ఎవరికొరకు ఇస్తారు? చేయించుకున్న వాళ్ళు కాదు. ఆయన మార్కులు వేస్తారు. ఆ మార్కుల మీనింగే ఇది, సేవాధర్మం. సబ్స్క్రైబ్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇన్ ఆల్ ద మూవ్స్ ఆల్సో. ఎనీథింగ్ గుడ్. అందరూ 8 కిలోమీటర్లు నడుస్తున్నారంటే కారణం భగవత్ సాక్షాత్కారం కోసం. అది ఎలా జరుగుతుంది? సర్వీస్, డొనేషన్, ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తే ఈ మూట దొరుకుతుంది. అర్థమైనా? ఆయన మేమైతే పులిహోర తిన్నాము. చాలా ఐటమ్స్ సో గైస్ ఇప్పటికైతే చాలా ఐటమ్స్ తిన్నాము. పులిహోర ఒకటి కాదు, పులిహోర కొనసాగు తిన్నాము. ఒక ప్లేస్ ఒకసారి తిన్నాను పులిహోర. చెప్పినప్పుడు చెప్తున్నాను. లెస్సీ తాగాము. నేను పులిహోర ఒకసారి తిన్నాను. బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారు 2. అవి నేను బ్యాగ్లో దాచుకున్నాను. మా ఫ్రెండ్ నువ్వు యూట్యూబ్ చేసుకోరా? ఇంకా జూమ్ చేసాను. హాయ్ చెప్పు. హాయ్ హాయ్.
అగోరా ఛానల్ ఉంది అక్కడ, ఛానల్ సెర్చ్ చేయండి. అలాగని అక్కడ చూసాను. ఇన్స్టా, యూట్యూబ్, బయట ఫ్యాషన్ షో. మా ఫ్రెండ్ అందరూ హాయ్ చెప్పు లేదా హాయ్ చేయరక్క. హర్పిత యూట్యూబ్లో కూడా ఉంది మీ వీడియో, మేము వచ్చినప్పుడు చేసాం. సబ్స్క్రైబ్ చేయిస్తాను. ఓకేరా. గట్టికి చెప్పండి. నా పేరు యశ్వంత్. నా పేరు కార్తిక్. నా పేరు యశ్వంత్. నా పేరు కార్తిక్. నా పేరు యశ్వంత్. విరాట్ నగర్ లో ఉంటాం. విరాట్ నగర్ యశ్వంత్ సబ్స్క్రైబ్ చేయించకపోతే నీ పని అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయించకపోతే నీ పని అయిపోయింది. హాయ్ అక్క. లాస్ట్ టైం కి తర్వాత మళ్ళీ ఫ్యాషన్ షో ఎలా ఉన్నాయండి? బాగున్నావా? నువ్వు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను, అసలు చేయలేదు. విరాట్ నగర్ డాన్. ఎవరైనా కావాలంటే విరాట్ నగర్ వచ్చి యశ్వంత్ అని అడగండి. మక్క తెలుసు అడుగుతున్నాడు కదా. వీడియోలో ఉంటది. లాస్ట్ వీడియోలో ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడుకుంటే అలా మాట్లాడుకుంటాం. ఫైనల్ మధ్యలో వచ్చినాం. అక్కడ వెళ్తావా? నేను వస్తాను. ఇప్పుడు చెప్పు. యూట్యూబ్ లో వెళ్ళిపో. యూట్యూబ్ లో ఇది ఒక యూట్యూబ్ ఛానల్. ఇది కింద ఇదే టైం మా వేడివేడి పాలు, టీ, మిల్క్. మా వేడివేడి టీ, పాలు, మిల్క్ ఉన్నాయి, రావాలి. మంచి కావాలన్నా మధ్య దొరుకుతుంది, మెటీరియల్ వేరేవాడు మంచి సృష్టి మంచిగా 2 దొరుకుతున్నాయి.
సో మేమైతే లాస్ట్ టైం గిరి ప్రదర్శనకి అయితే వచ్చాం కదా, సో అప్పుడు కూడా సేమ్ ఇక్కడే మీట్ అయ్యాము. అంటే మేము వాళ్ళకి ఆల్రెడీ చెప్పామన్నమాట, అదే వీడియోలో చూపించాము. సో ఈసారి కూడా వాళ్ళు అక్కడే పెట్టారు, మళ్ళీ ఈసారి కొంచెం బాగా చూపిస్తాం. లాస్ట్ టైం కూడా చేసాం ఇక్కడే. అక్కడ మసాజ్ చేస్తున్నారు. కమాన్, మీకోసం వీళ్ళందరూ కూడా. అదిగో అదిగో రెడ్డబ్బా, వేడివేడిగా ఉంది రవ్వ కేసరి. ఏమిటి అలా వెళ్ళిపోతున్నారు? ఇది మనదే, మీ భక్తుల కోసం. మన మోడీ స్ట్రీట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మీకు సిద్ధంగా ఉంచారు. చైర్లు తక్కువైపోయి అక్కడ మసాజ్ కోసం మసాజ్ సెంటర్లో చైర్లు తక్కువైపోయి. రేపు పిల్లకాయలు కొంచెం చైర్లు అరేంజ్ చేసేయండి. పిల్లకాయలు స్వాతి గారు మనకి ఎన్నో నీళ్ళు పరిచేయండి. కొడుకు ఇదేంటి, నేను ఎలా పట్టేస్తాను, ఎలాగే పట్టేస్తున్నాడు. నాకంటే బాగా మిమిక్రీ. ఇది బాగుందంటుంది. ఇదేంటి ఇక్కడ మసాజ్ చేసేస్తున్నారు, ఇక్కడ ఏంటి ఇలా పని చేస్తున్నారు, రవకేసరిలాగా ఉంది. ఎంత బాగుందో, మిసిపోయిన రవకేసరి, వేడి రవకేసరి. అమ్మ బొమ్మాయి ఏం చేస్తున్నారు ఇక్కడ? మసాజు, ఒకవైపు మసాజు, మరొక వైపు రవ్వ కేసరి. ఆహాహా, ఏంటండి భక్తులంతా రావాలి, ముందుగా మరింత రావాలి, మరింత రెచ్చిపోకండి. సబ్స్క్రైబ్ ముందుకు వచ్చారు దయచేసి భక్తులారా. ఆ పిల్లలచే మిస్సింగ్ తీసుకోండి, అందులో యూట్యూబ్ ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, మరి ఎంకరేజ్ చేస్తే మనకేంటి లాభం చెప్పండి? లాభం కాదమ్మా, లాభం ప్రతిదానికి లాభం ఆశించకూడదు. కళాకారులు ఎంకరేజ్ చేయాలి. అలాగే తప్పకుండా చేస్తాండి. అయినా నాకు కొంచెం సిగ్గండి. అయ్యో, సిగ్గుపడకూడదమ్మా, పిల్లలు కళాకారులు ఎంకరేజ్ చేయాలి. వ్లాగ్స్ వారు అంటే వీళ్ళిద్దరు అక్క చెల్లెలంట. అక్కేమో బైక్ రైడ్ చేస్తుంది, చెల్లేమో ఏం చేస్తాము క్లాసికల్ డాన్స్. సో ఇద్దరు మంచి కళాకారులు కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేద్దాం. సిరి తాడి వ్లాగ్స్ అని ఎంటర్ చేసి మీరు యూట్యూబ్ లో ఎన్నో పనికిమాల ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి అందులో కొంత టైం కేటాయించి ఈ చక్కనండి సిరి తాడి వ్లాగ్స్ చూసి ఈ చిన్నాళ్ళు మీరు ఆశించవలసి కోరుతున్నాండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంకరేజ్ చేసుకుంటూ పోతాం. ఇదే కాదు, మరిన్ని బ్లాగ్స్ చేయండి, ప్రజలకు ఉపయోగపడాలి. ఆ మాదిరిగా మనం ముందుకు పోతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సో గైస్, మేము లాస్ట్ వరకు అయితే వెళ్ళాం, కానీ అక్కడ ఇంకా వెళ్ళడానికి కష్టం అవుతుందేమో అని రిటర్న్ అయిపోయామన్నమాట. సో గైస్, ఇది ఈరోజు వ్లాగ్ అన్నమాట. మొత్తం మీకు ఎలా కనిపించిందో, ఈ వ్లాగ్ ఎలాగుందో మొత్తం కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.